హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎదురెట్ వందన. ఈవేళ వీడియోలో ఏపీ గవర్నమెంట్ జాబ్స్ అండి 2026 గాను ఎటువంటి రాత పరీక్ష లేకుండా అనమాట ప్రభుత్వ వైద్య శాఖలో వార్డ్ బాయ్స్ అకౌంటెంట్ క్లర్క్ నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నారో వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Applications are invited from the eligible candidates for the recruitment of drug de-addiction center on contract basis at Government General Hospital, Nellore on the orders of the convener, Chief Executive Officer, Jilla Parishad, Nellore. Candidates are requested to submit their applications on complete shape at Office of Superintendent, Government General Hospital, Nellore from 3/31/2026 నుంచి 4/9/2026 బిట్వీన్ 10 AM to 5 PM ఫర్ కంప్లీట్ డీటెయిల్స్. మనకి ఇక్కడ ఒక వెబ్ ఐడి కూడా ఇచ్చారండి. సో ఆ వెబ్ ఐడికి వెళ్ళేసి మనము దాన్ని ఓపెన్ చేస్తే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ జాబ్స్ వచ్చేసి మనకి ప్రభుత్వ వైద్య శాఖలో వార్డ్ బాయ్స్కి సంబంధించండి. ఇది టోటల్లీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది 3/31 రిలీజ్ అయిందనమాట. సో 4/9 వరకు అయితే ఛాన్స్ ఉంది. అది కూడా 10:30 AM to 5 PM అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది కేవలం రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ అండ్ మెరిట్ ఆధారంగా అయితే ఈ జాబ్స్కి అయితే మనకి సెలెక్ట్ చేస్తారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల GCHలో అనమాట. మనకు మొత్తం 14 ఖాళీలకు అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో ఇందులో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ చూసుకుంటే డాక్టర్ అండ్ నర్స్, అదేవిధంగా వార్డ్ బాయ్, అకౌంటెంట్ కమ్ క్లర్క్తో సహా అనేక పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 8వ తరగతి చదివిన వారి నుండి MBBS చదివిన వారి వరకు, అంటే MBBS చదివిన వారి వరకు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 4/9. మీకు ఆల్రెడీ నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈవేళ 6 డేటు. సో ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది. 2-3 డేస్ అనమాట టైం ఉంది. ఈ సంస్థ అంటే ఈ ఆసుపత్రి అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధీనంలో నడిచే పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అనమాట. సో ఇందులో అయితే ప్రస్తుతం డ్రగ్ డి అడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్ DDTC కోసం అయితే సిబ్బంది నియామకాలు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఒక కాంట్రాక్ట్ బేసిస్ అని మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సో మీకు ఆల్రెడీ పోస్ట్ పేర్లు కూడా మెన్షన్ చేశాను కదా. డాక్టర్, ఇంకా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్, నర్సు, వార్డ్ బాయ్, అకౌంటెంట్ కమ్ క్లర్క్, పియర్ ఎడ్యుకేటర్ అండ్ చౌకీదార్, హౌస్ కీపింగ్, మ్యూజికల్ అండ్ యోగా టీచర్ అనమాట. ఓవరాల్గా కలిపి 14 వేకెన్సీస్ ఉన్నాయి. దరఖాస్తు విధానం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. మనకు ఆన్లైన్లో ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ మనం ఇంకా అధికారిక వెబ్సైట్ కూడా ఇచ్చారు, AP.gov.in అనమాట. మనకు ఉద్యోగ స్థలం గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అనమాట. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి టోటల్గా ఏ జాబ్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం చూసుకుంటే ఫ్రెండ్స్, డాక్టర్కి అనమాట 1, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కూడా 1 అనమాట, సోషల్ వర్కర్ మరియు కౌన్సిలర్కి 1, నర్స్కి వచ్చేసి 2, నెక్స్ట్ అకౌంటెంట్ కమ్ క్లర్క్ అయితే 1, పియర్ ఎడ్యుకేటర్కి 1, వార్డ్ బాయ్కి 1, చౌకీదార్కి 2, అదేవిధంగా హౌస్ కీపింగ్ స్టాఫ్కి వచ్చేసి 1, మ్యూజికల్ మరియు యోగా టీచర్కి అనమాట 1. టోటల్గా మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ విద్యా అర్హతలు చూసుకుంటే ఫ్రెండ్స్, వార్డ్ బాయ్, చౌకీదార్, హౌస్ కీపింగ్ వాళ్ళకైతే 8వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అకౌంటెంట్ కమ్ క్లర్క్ చూసుకుంటే అండ్ పియర్ ఎడ్యుకేటర్, సోషల్ వర్కర్ చూసుకుంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళే ఉండాలి. నర్స్ చూసుకుంటే BSc
నర్సింగ్ లేదా జిఎన్ఎం అర్హత ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ డాక్టర్ చూసుకుంటే ఎంబీబీఎస్ పూర్తి చేసి రిజిస్ట్రేషన్ ఉన్నవారు అర్హులనమాట. నెక్స్ట్ మ్యూజికల్ అండ్ యోగా టీచర్ చూసుకుంటే సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి అయితే ప్రాధాన్యత ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం శాలరీ ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఏజ్ వచ్చేసి మనకు మినిమం 18 ఇయర్స్ అడుగుతున్నారు, మ్యాక్సిమం అనమాట 42 ఇయర్స్ వరకు అనమాట ఛాన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా ఉంది ఎక్స్టెన్షన్ అనేది. నెక్స్ట్ ఎన్సీసీ అంటే హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా బాగా ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ ఓబీసీ అండ్ బీసీ వాళ్ళకైతే 500 రూపీస్ అనమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 300 రూపీస్ అనమాట ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఎలా సెలెక్ట్ చేస్తారని చూసుకుంటే ఫ్రెండ్స్, మనకు టోటల్గా మెరిట్ లిస్ట్ అని నేను ముందుగానే చెప్పాను వీడియో స్టార్టింగ్లో. టోటల్ మార్క్స్ 100కి ఉంటే 90% విల్ బి అలొకేటెడ్ ఫర్ ఎగ్రీ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఆల్ ది ఇయర్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆర్ ఎనీ అదర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్. అంటే మన సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా, అందులో మనకి 90% మార్క్స్ అయితే తీసుకుంటారనమాట. మనం 8th 10th ఏ సబ్జెక్ట్స్లో అంటే 10thలో ఎన్ని ఉంటాయి దాన్ని బట్టి అనమాట మనకు 90% మార్క్ దానిలో తీసుకుంటారు. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి మనకు పోస్ట్ని బట్టి అనమాట నెలకి 8,000 నుండి 60,000 వరకు స్టైఫండ్ కానీ వేతనం కానీ ఇస్తారనమాట. సో ఖచ్చితమైన వివరాలన్నీ ఇంటర్వ్యూ సమయంలో మాత్రం మనం అడిగి నిర్ధారించుకోవాలి. నెక్స్ట్ రాత పరీక్ష ఏమీ లేదు కాబట్టి టోటల్లీ మెరిట్ బేస్ అని మీకు ముందుగానే చెప్పాను కదా. అదేవిధంగా మన మెరిట్ ఆధారంగా మనకైతే ఇంటర్వ్యూకి పిలుస్తారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూలో మన పనితీరుని బట్టి అనమాట మనకి ఎంపిక చేస్తారు. సో కాబట్టి అర్హతలు ఉన్నవారు నిర్భయంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇందులో మనకి ఆన్లైన్ అప్లికేషన్ లేదు కాబట్టి ఆఫ్లైన్లోనే మనం పూర్తిగా ప్రతిదీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం మన అర్హత తెలుసుకొని అనమాట ఏ జాబ్కి మన క్వాలిఫికేషన్ ఉందో దానికైతే అప్లై చేసుకోవాలి. తర్వాత మనము దరఖాస్తుని ఎలా చేసుకోవాలంటే A4 కాగితం పైన అనమాట మనం టోటల్గా స్పష్టంగా రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా విద్యా సర్టిఫికేట్లు, నెక్స్ట్ అనుభవ సర్టిఫికేట్లు, ఫోటో, ఆధార్ జిరాక్స్ అన్నీ వాటితో పాటు జత చేయాలి. అవన్నీ జత చేసి కవర్పై అనమాట GCHDTTC జాబ్ అప్లికేషన్ అని రాసి మనం అది పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ నేను కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి చూడండి ఏ విధంగా ఫిలప్ చేయాలనేది కూడా ఉందన్నమాట. ఏ డీటెయిల్స్ ఫిలప్ చేయాలని కూడా మనకు క్లారిటీగా ఇచ్చారు. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్ అండ్ ఫాదర్స్ హస్బెండ్ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మనం ఫిలప్ చేసి అనమాట. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంది కదా, అక్కడ అనమాట మనం మన ఏ అడ్రస్కి అయితే మనం పంపిస్తున్నామో అడ్రస్ చిరునామా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చిరునామా వచ్చేసి సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ వైద్యశాల, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ పిన్ కోడ్ ఇచ్చారు 524001 అనమాట. ఈ పిన్ కోడ్కి అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ కూడా మనం మెన్షన్ చేయాలి. అదేవిధంగా 4th to 10th మన ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎక్కడ చదువుకున్నాం, ఏ స్కూల్లో చదువుకున్నాం అవన్నీ క్లారిటీగా చేసిన తర్వాత మనం సిగ్నేచర్ పెట్టేసి అనమాట. టోటల్గా ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేసేసి నేను ఇప్పుడు చెప్పాను కదా ఆ అడ్రస్కి అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదైతే ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. సో ఈ జాబ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీరు సాధించండి ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే వీడియో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.